రక్షణ లేకుండా పోయింది. మా పార్టీ సింపథైజర్స్ ఆస్తులు కూలగొడుతున్నారు. మా పార్టీ సింపథైజర్స్ ఆస్తులు కూలగొట్టడమే కాకుండా వాళ్ళు నెలల 45 రోజులైనా సరే ఈ రోజుకి 2700 కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి బయట బతకాల్సిన పరిస్థితులు ఈ రోజు. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల్ని గాడిలో పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికార ప్రతినిధులను మేము కానీ అందరం కూడా రిక్వెస్ట్ చేశాం. కానీ అది పరాకాష్ఠకు చేరింది. పరాకాష్ఠకు చేరిన తర్వాత నిన్నటికి నిన్న మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, హోంమంత్రి గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం గారి మీద ఉన్నా సరే వాళ్ళు వీటిని గాలికి వదిలేశారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు అటకెక్కాయి, ఎవరికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించడం జరిగింది. విన్నవిస్తూ మేము గవర్నర్ ప్రసంగంలో కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారి దగ్గర నుంచి రిప్లై రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా నల్ల కండువాలు ధరించి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో ఎప్పుడు ఉండే సాంప్రదాయమే, కొత్తగా ఏం లేదు, అసెంబ్లీలోకి పేపర్లు తీసుకెళ్లకూడదు అని చెప్పి చట్టంలో రాసిందా? ఏనాడైనా ఇలా ఆపారా ఎమ్మెల్యేలని? ఏనాడైనా అసెంబ్లీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల దగ్గర పేపర్లు ప్లకార్డులు తీసుకొని చించేసి వాళ్ళని ఆపే పరిస్థితి జరిగిందా? ఎందుకంత అత్యుత్సాహం పోలీసు గారికి? ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం, దాంట్లో తప్పే ఉంది. 100% నిరసన తెలియజేస్తామండి. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకెళ్ళకుండా, పేపర్ కటింగ్స్ తీసుకెళ్లకుండా ఆపే రైట్ పోలీసు వారికి ఉందా? సో అసెంబ్లీ బాయ్కట్ చేసినట్టేనా శేఖర్ రెడ్డి గారు? అసెంబ్లీని బాయ్కట్ చేసినట్టేనా? ఇంకా ఈ రోజు బీఎస్సీ మీటింగ్ కూడా వెళ్ళలేదు. సార్ వినండి సార్ వినండి, నేను క్లియర్ చేస్తాను. సో ఏదైతే ఎమ్మెల్యేలు, ఏదైతే ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకొని బలవంతంగా చించేసి రౌడీజం చలాయించే హక్కు పోలీసు వారికి ఎవరు ఇచ్చారండి? వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా? ఎమ్మెల్సీలు కాదా? సో ఇలాంటప్పుడు మా పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఎదుర్కోవడంలో తప్పేంటి? ఇవి కాకుండా అసెంబ్లీకి రారా అని చెప్పండి. ఎందుకు రామండి? ఖచ్చితంగా వస్తాం. అసెంబ్లీ నుంచి పారిపోయే సంస్కృతి కాదు మాది. కాకపోతే మేము కూడా 11 మంది కాబట్టి రాలేదు. ఇంతతో మొదలయ్యామండి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో మొదలయ్యాం మేము. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ తోటి మొదలైన పార్టీ మాది. ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు కాక 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ మాది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య మీద, ఏదైతే సామాన్యుల మీద జరుగుతున్న దాడుల మీద, ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద, మా పార్టీ సింపథైజర్స్ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసం, వీటి మీద ఖచ్చితంగా మేము ఢిల్లీ సాక్షిగా మేము ధర్నా చేయాలి, దేశవ్యాప్తంగా దీన్ని చూపెట్టాలి అన్న ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నాం. అయిపోగానే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం. గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత నవ్వొచ్చిందండి నిజంగా. సో అది గవర్నర్ ప్రసంగమా, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చేసిన కథనాలని ఆంగ్లంలోకి తర్జుమా చేసే గవర్నర్ గారి నోటి నుంచి మాట్లాడిచ్చారా? అన్ని రంగాల్లో ఏపీ వెనకబడిపోయిందంటండి. అన్ని రంగాల్లో ఏపీ వెనకబడిపోయిందంట. అప్పుల కుప్పైపోయిందంట. అంటే వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలని గండి కొట్టడం కోసం గవర్నర్ గారి నోటి నుంచి సత్యదూరమైన మాటలు కాదు. గవర్నర్ ప్రసంగం గతంలో ఎప్పుడు చూసారా మీరు? ఏదైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చూస్తాం. లేదు మరి వీళ్ళు రాసిచ్చింది అది గవర్నర్ ప్రసంగం చూడరా అండి? రాజకీయాల్లో ఉన్న గవర్నర్ ప్రసంగాలు అదే మరి వీళ్ళు ఏవి రాసిస్తారో అదే చదువుతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వీరుడు సూర్యుడు చెప్తారు, చంద్రబాబు అంటారు. నేను అదే చెప్తున్నాను సార్. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వచ్చేసిన కథనాలని ఆంగ్లంలోకి తర్జుమా చేసి గవర్నర్ గారి నోటి నుంచి మాట్లాడిచ్చారు. అదే చేసేది అదే. ఏ అధికార శుద్ధాబద్దాలు, సత్యదూరమైన మాటలు. రాష్ట్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయిందంట. 2019కి 2024కి తేడా చూసుకుంటే సార్, జిఎస్డిపిలో గ్రోత్ రేట్ ఉంది, అగ్రికల్చర్ లో గ్రోత్ రేట్ ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో గ్రోత్ రేట్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గ్రోత్ రేట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జాబ్స్ పెరిగాయి, ఇక సి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇక అప్పుల గురించి మాట్లాడారండి. అప్పుల గురించి నిజంగా వీళ్ళు కూటమిలో ఉన్నారు సార్. వీళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు, ఈ బాక్స్ లో ఉన్నటువంటి ఆనంద్ సాగర్ అన్న గానీ, ఆ పక్కన ఉన్న కీర్తనమ్మ గానీ, ఇంకా బీజేపీ వాళ్ళు లేరు, వీళ్ళంతా కూటమిలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబట్టి ఉన్నాయి. ఏదైతే 97,000 కోట్లు ఉన్నటువంటి అప్పు మార్చి నాటికి 2019 మార్చి నాటికి 2,64,400 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 4,42,000 కోట్లయింది. కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా సరే
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే 20,000 కోట్ల రూపాయలు తక్కువ అప్పు చేశామని చెప్పి సాక్షాత్తు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేశారు పత్రికాముఖంగా. ఓకే, మరి వీళ్ళు చెప్తున్నది రైటా? మరి వీళ్ళు చెప్తున్నది రైటా? లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళతో ఉన్నటువంటి ఆవిడ చెప్తున్నది రైట్? ఓకే ఓకే శేఖర్, డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే ఓకే మనతో పాటుగా మోక ఆనంద్ సార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆనంద్ సార్ గారు, సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి. నమస్కారం వరం గారు. ఓకే ఆనంద్ సార్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి భగభగ మండారు. ఒక పోలీస్ ఆఫీసర్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆ బయట విందాం, బయట విన్న తర్వాత మీరు రెస్పాండ్ ఎదిరిగాను. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఆనంద్ సార్ గారు, గుర్తుపెట్టుకోమంటారు సార్. అలాగే సార్. వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నీవు నేర్పిన విద్యే నిర్దాక్షని తమరు ఏలుబడిలో 5 సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థని పాలేరు వ్యవస్థగా మార్చి మీరు నేర్పినటువంటి పాఠాలు. ఇదే సీను మీరు ఒక్కసారి 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే అండి, 2019లో మొదటి అసెంబ్లీ సమావేశాలు గేటు మూసి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు పోలీసులు. అడ్డుకుని లోపల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఒక ఆఫీసర్ని మధుసూదన్ రావు అని పేరుతో సంబోధించి గాని, ఆ కళ్ళేరు చేసి కేకలేయడం గాని జరగలేదు. పోనీ లోపల పోనీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇటువంటి హోంకరింపులు, రంకెలు, దబాయింపులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ ఎప్పుడు చేయరు అట్లాగా. పోతే ఈయన 3 సింహాల గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం కాపాడాలంటారు. ఈ 5 సంవత్సరాల్లో 3 సింహాల గురించి అసలు ఎప్పుడన్నా ఆలోచించారండి? ఈయన ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్ల పరిపాలన జరిగిందా? జరగలేదు. కాబట్టే నవ్వులు పాలైపోయినటువంటి మీ పాలన ప్రజలు చీకొట్టి మిమ్మల్ని ఏకాదశానికి కుదించారు. అయినా కూడా మీరు ఏదో ఇంకా 40 రోజులు కూడా అక్కడ, ఈవేళకే నిన్నటి కూడా 40 రోజులు అయ్యిందండి గవర్నమెంట్ ఏర్పడి. 40 రోజులకే, మండలం రోజులు పూర్తయినప్పటికే మీరు మండిపోతున్నారు, బగబగమంటూ మండిపోతున్నారు, రంకెలేస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ప్రజంత తొందరగా మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు, మీ మాట వింటారు, మీ చిలక పలుకులు, మీ నీతి వాక్యాలు, మీ యొక్క సూక్తి ముక్తావళి నమ్ముతారనే ఆ భ్రమలు, ఆశలు అంత తొందరగా పెట్టుకోవడం అంత ఆవశ్యకత లేదండి. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుంది. అసెంబ్లీలో గాని, పరిపాలనలో గాని, ఇంకో శాంతి భద్రతల్లో గాని ఒక క్రమశిక్షణతోటి ఆచి తూచి ప్రభుత్వం ముందుకెళ్తాం. దూకుడుగా అది కొట్టే, ఇది కొట్టే, అక్కడ ఆడిని అరెస్ట్ చేయి, ఇక్కడ ఈయన అరెస్ట్ చేయి, దాన్ని కూల్చేయి, దీన్ని రాల్చేయి, ఈ ఎజెండా మా దగ్గర ఉండదండి అది. కాబట్టి ఆయన మాట్లాడే భాష గాని, ఆయన హావభావాలు గాని, అధికారులను బెదిరించే విధానం గాని ఈవేళ కూడా నవ్వులు పాలయ్యాడు. ఆ విధంగా నవ్వులు పాలయ్యి ఇంకా పార్టీని నవ్వులు పాలు చేసుకొని పార్టీని ఇంకా పాటు చేసుకుంటున్నాడు తప్ప అది పోరాట పట్యం కాదు. పార్టీని డెవలప్ చేసుకునే విధానం కూడా అది కాదు. ఆయన దీక్షలు చేస్తానంటే ఢిల్లీలో చేయమని అభ్యంతరం లేదు. కానీ అసెంబ్లీలోకి వచ్చి కావాలని గొడవ పెట్టుకుని అధికారుల మీద చేసుకుంటారు. ఏ విధంగా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాడు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడండి వేళ. దాన్ని మేము గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఆ విధంగా అధికారులను బెదిరించడం, అధికారుల మీద జులుం ప్రదర్శించడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా తగదది. ఆయన పెద్దరికానికి అది కరెక్ట్ కాదు. అది మాట్లాడండి అన్సార్ గారు. అదే కాబట్టి అక్కడ ఇప్పుడు ఎవరైతే శేఖర్ రెడ్డి గారు మాట్లాడారో తెలుసుకోవాలి. ఆయన వయసులో చిన్నవాడు మీకు శేఖర్ రెడ్డి గారు. ఏమిటంటే ఇంత తొందరపాటు ఎందుకు మీకు? ఏమి కొంపలు మునిగిపోయాయి 40 రోజుల్లో? ఏం కొంపలు కాలిపోయాయి 40 రోజుల్లో? ఎవరికి హాని జరిగింది? రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ఎమర్జెన్సీని కోరుతున్నారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు మీరు.
మీ పరిపాలన అంతా సెక్షన్ 30 అమల్లో ఉంది. నిరంతరం కర్ఫ్యూ ఉన్నట్టుగా మీ పరిపాలన సాగింది. ఎప్పుడు పడితే అప్పుడు 144 పెట్టారు మీరు. ఎప్పుడు మీటింగ్ పెట్టిన ఈ పార్టీని ఆఖరికి ఏ విధమైనటువంటి వ్యక్తులు కూడా ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం 5 ఏళ్ళలో మీరు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి కుక్కలు చింపిన విస్తరలాగా వ్యవస్థలను పాడు చేసింది మీరు, పోలీసు వ్యవస్థని మీరు ఫిర్యాదు ఇచ్చిన లోపల పెట్టే సంస్కృతి మీరే నేర్పారు పోలీసు వ్యవస్థకి, పోలీసులకి. అటువంటి పోలీసుల్ని మీరు ఇప్పుడు మళ్ళీ ఏదో నీతులు చెప్తున్నారు మీ నాయకుడు. అది కరెక్ట్ కాదు. కొంతకాలం మీరు ప్రశాంతంగా ఉండాలి, చూడాలి. గవర్నమెంట్ వ్యవహారం సరిగ్గా 6 నెలలన్నా చూడాలి. చూడకుండా నెలకి 2 నెలలకి మీరు ఏదేదో డ్రామా కడితే ఆ వేళ మీ కోడికత్తే డ్రామా ఇట్టేటట్టు ఇప్పుడు డ్రామాలు ఇట్టు కాదు. మొన్న మీ గుల్కరాయి డ్రామా ఈ డ్రామా కూడా అట్టట్లో పోయింది. ఈవేళ మొన్నేమో ఆ వినుకొండ డ్రామా అట్టట్లో పోయింది. కాబట్టి ఇటువంటి డ్రామాలకి మీరు బాత్రూమ్ సీన్లకి, కోడికత్తి సీన్లకి, గులకరాళ్ళ సీన్లకి, ఈ కారులోంచి దిగిపోయి వేరే కారుకి సీన్లకి ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. ఏం మాట్లాడతారు? ఒక బాధితుడిని చూడడానికి వెళ్ళి కూడా పథకాల గురించి మాట్లాడతాడు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈవేళేమో పోలీసుల మీద చిందులేస్తాడు. ఎవరి మీద చిందులేస్తాడు? నేను ప్రజల మీద చిందులేస్తాడా? ప్రజలు పరిపాలన మార్పిడి చేశారు, అధికార మార్పిడి చేశారు. ఎవరి మీద చిందులేస్తారు? ఏం జరిగింది అన్యాయానికి? ఎవరికి అన్యాయం జరిగింది? అసెంబ్లీలో చేశారు మీరు. ఎన్ని విధాలుగా అసెంబ్లీలో లేని స్త్రీమూర్తులను ఆగటపరిచింది మీరు కదా. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్ని విధాలుగా మీరు ఆవిడ గురించి మాట్లాడారు, భువనమూర్తి గురించి, లోకేష్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. ఆయన DNA టెస్ట్ చేయాలన్నారు కదా మీ కాకినాడ వైసీపీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అది తప్పనిపించలేదు మీకు. కరెక్ట్ కాదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరికి మద్దతు పలికితే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. ఒకటి మాత్రం నిజం, మీరైనా ప్రజలు మద్దతుంటే కాకపోతే ప్రజలు బట్టి దించేస్తారు. ఈ మధ్య కాలంలో మీరు ఉడుకుపోయి మీకు మీరు గుండె పెండు అయిపోయి అండకుండా అయిపోయి ఎవరినో ఏదో చేసి సాధ్యం కాదు. ఓకే ఆనంద్ గారు మళ్ళీ మీ టర్న్ వచ్చేసరికల్లా కొద్దిగా సిగ్నల్ లో రావడానికి ట్రై చేయండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. కీర్తన గారు. ఓకే సార్. నమస్తే వర్మ గారు. కీర్తన గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నిప్పులు చెరుగుతున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం. ఆయన నిప్పులు చెరక్కపోతే ఆశ్చర్యంగా, నిప్పులు జరిగితే ఆశ్చర్యం ఏమున్నది? ఆయన ఎప్పుడు నవ్వుతానే ఉంటారు కదండి. ఆయన ఎప్పుడు కోపంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో చూసారా మీరు ఆయన కోపాన్ని? ఆయన చావులు కాడ నవ్వడము, పెళ్లిళ్ళ కాడ ఏడడం మాత్రం నేను చూశాను సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మీరు ఇంతకుముందు ఆయన అధికార ప్రతినిధి గారిని అడుగుతుంటే అసెంబ్లీకి ఎందుకు రారండి, వస్తారని. ఏంటన్నా వచ్చేది? ఫస్ట్ రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 నిమిషాలు కూర్చోడానికి ఆయనకు ధైర్యం చేయలేదు. ఓటమిని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ సంగతి కాదు. అందరు పవన్ కళ్యాణ్ గారి లాగా అంత నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులైతే మీ పార్టీలో లేరని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు 11 మందినే ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు మీకు ఘోర పరాజయం ఇచ్చారు. కానీ నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులైతే మీరు అసెంబ్లీలో కూర్చుంటారా, వెంటనే ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతారా? ఒక్క ఓటమిని మీ అధ్యక్షులు యాక్సెప్ట్ చేయలేక సింహం అని చెప్పే మాటలకే పరిమితం అయిపోయి పిల్లిలాగా వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోయాడు. బ్యాక్ గేట్ నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా చెప్తాను. అమరావతి రైతులు అక్కడ నిలబడుకొని ఉన్నారు, వాళ్ళకి ఆన్సర్ చేయలేడు కాబట్టి వెనక్ గేట్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముందర కూర్చొని ఎలివేషన్లు ఇస్తుంటే, ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఇష్యూని సైడ్రాక్ చేయడం కోసం అక్కడ ఆ శాంతి గారి భర్త టెస్ట్ చేయించమని అంటుంటే, దాన్ని ఎక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందో అన్న సంఘటన కోసం ఇప్పుడు ఇతని వెలిగొండ ఇన్సిడెంట్ తీసుకొని వస్తున్నారు. సరే, వెలిగొండ ఇన్సిడెంట్ మీరు తీసుకొని వచ్చినా దాంట్లో 2 మీ కార్యకర్తలే కదా. ఇలాంటి రౌడీ రాజకీయాలని ఎంకరేజ్ చేయొద్దని ఫస్ట్ నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. రాజకీయాలు ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుకోకండి, కక్షపూరిత రాజకీయాలు చేయకండి అని మేము మొత్తుకుంటున్నా. వాటిని ఎంకరేజ్ చేసి పాలు పోసి పామును పెంచినట్టు మీ పార్టీలో ప్రతి ఒక్కరిని రౌడీజమై మీరు పెంచారు. కోడికత్తి డ్రామా మొదలుకొని ఈ రోజు గొడ్డలిపోటు దాకా, నిన్న వెనుకొండ ఇన్సిడెంట్ దాకా మీ పార్టీలో ప్రతి ఒక్కటి హత్య రాజకీయాలతో వేసిన పునాదులే కదా. ఈ రోజు దాంట్లో మీ వాళ్లే బలవుతున్నారు. నిజంగా చింతిస్తున్నాను ఇట్లాంటి రాజకీయాలు నేను చూసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడ బ్లాక్ తీసుకోవడం కాదండి, ఆయన వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాలి. ఒక అధికార ప్రతినిధులుగా పార్టీ క్యాడర్ ని
పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు డిసిప్లిన్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న మాట కూడా వ్యక్తిగతంగా మాట్లాడకండి. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారండి వ్యక్తిగతంగా మాట్లాడకుండా? వ్యక్తిగతంగా మాట్లాడడం ఇప్పుడు కూడా స్టిల్ నౌ మీరు వరద ప్రాంతాలలో వెళ్ళి పరామర్శించడం జరుగుతోందా? అక్కడేమో సహాయ చర్యలు చేపడుతున్నారా? అధికారంలో లేరు కానీ 11 సీట్లు వచ్చాయి, వాటి గురించి ఆలోచిస్తున్నారా? అసలు రాష్ట్రంలో ఉన్న దగుల్బాజీ పనులన్నీ మీరు చేసి అధికారం కోల్పోయి ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ పైన ఆరోపణలు చేయడంలో ఫస్ట్ పీట వేసుకొని కూర్చోన్నారు. మేం కనీసం మీరు గెలిచిన రోజు మీకు శుభాకాంక్షలు తెలిపి సంవత్సరం రోజులు మిమ్మల్ని క్వశ్చన్ చేయము అని మాట ఇచ్చి సంవత్సరం రోజుల తర్వాత మిమ్మల్ని ప్రశ్నించాం. ఈ రోజు 40 రోజులు కాకముందే మీరు ఇంత వాపోతూ ఏడుస్తూ ముందుకు వస్తున్నారంటే ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత అక్కసు ఉంది మీకు ఈ ప్రభుత్వం పైన? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కదా, మీకు మీరు యాక్సెప్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కదా. ఇప్పటికి కూడా మీరు ఎందుకు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగిల్ అనే మాటలైతే నేను నమ్మను సార్. ఆయన పిల్లి ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయలేని పిరికివాడు. నిజంగా ఓటమిని యాక్సెప్ట్ చేసే పిరికివాడు కాకపోతే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడమని చెప్పండి. అక్కడ నేను చూడాలనుకుంటున్నాను ఆయన మాట్లాడితే. భాష కరెక్ట్ గా రావాలి. పిల్లి పిరికివాడు ఇలాంటి భాష కరెక్ట్ కాదు. అధికార ప్రజల నుంచి రావాల్సిన భాష కాదు పిల్లి పిరికివాడు. సరే నేను ఆపాను కదండి, నేను స్టాప్ చేశాను. నేను మాట్లాడితే కుక్క బట్టి ఏడుస్తారండి, ఎందుకు చెప్పండి? నేను మాట్లాడితే కుక్క బట్టి ఏడుస్తారు. ఓకే 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 కాదు, మీ మాటలకు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కుక్కపేట ఏడుస్తారా? కూర్చొని మేము అధికారంలో శేఖర్ మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. నేను ఆవిడ మాట్లాడుతుంది నేను ఆపాను. ఓకే వెయిట్, మీరు ఇంకా రెస్పాండ్ నేను ఆపాను కదా, నేను ఆపాను. డిస్కషన్ వద్దు, ఆయన మాట్లాడాలి. కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఓకే ఒక్క నిమిషం శేఖర్ వెయిట్. నమస్తే వర్మ గారు. ఓకే కృష్ణాంజలి గారు ఆల్రెడీ మీకు ఒక బయట విన్నారు, ఇంకొక బయట కూడా మీకు వినిపించేస్తాను. మీరు మొత్తం రెస్పాండ్ అదిరిగాను ప్లీజ్. అనిత గారు 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. తెలుగుదేశం ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేసి ఏమంటది, పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. పులివెందుల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మర్యాదగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కాల. 36 రాజకీయ రైట్. కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్కారం. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్తే. ఒకటి, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మా ఎమ్మెల్యేలు ప్రొటెస్ట్ చేసుకుంటూ ప్లకార్డ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళటానికి అడ్డుకున్నారు, పోలీసులకు హక్కు లేదు అని. ఎమ్మెల్యేలు వెళ్ళటానికి, ఎమ్మెల్సీలు వెళ్ళటానికి, అసెంబ్లీకి అదేవిధంగా మండలికి అడ్డుకునేటువంటి హక్కు ఖచ్చితంగా పోలీసులకు ఉండదు, ప్రజాస్వామ్యం. అలాగని మేము ప్రొటెస్ట్ చేస్తూ ప్లకార్డులు ధరించి ఇవన్నీ చేస్తూ అవన్నీ తీసుకొని వెళ్ళటానికి అంగీకరించడానికి పోలీసు ఆపుతారు ఖచ్చితంగా. అయితే మరి గతంలో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే మిగతా పార్టీలు చేశారు కదా అని అంటే
జనరల్ గా ఈ విధమైనటువంటి ఓపెన్ ప్రొటెస్ట్ తో అందరూ గుంపుగా ఇప్పుడు దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే విధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో. ఎక్స్ కూడా ఉన్నారు అక్కడ. వచ్చినటువంటి అందరూ ఉంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ అది ఎమ్మెల్యే అయితే గేట్ వరకు వస్తారు. లోపలికి వెళ్ళటానికి మేము ఇవన్నీ ఏదైతే ప్లకార్డ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్తాము. ఆ ప్లకార్డులకు ఒక ఇవి ఉంటాయి, అన్ని కూడా అన్నిటిని అలౌ చేయరండి. ఏం జనరల్ గా ఏం చేస్తారంటే ఆ ప్లకార్డ్స్ వీటికి సంబంధించినటువంటి దాని మీద ఏమైనా నినాదాలు ఉంటే కాగితాల మీద రాసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళి దాన్ని ప్రొటెక్షన్ అప్పుడు బయటికి తీసి చూపించటమో లేకపోతే అటు నుంచి ఇంచేయటమో ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా పోలీసులు కన్ను గప్పి తీసుకెళ్లేటువంటి అంశమే తప్ప అఫీషియల్ గా తీసుకెళ్ళటానికి లేదండి. ఖచ్చితంగా తీసుకెళ్ళనేవారు. అది వాళ్ళ పోలీసులకు ఉండేటువంటి రైటే. బయట వరకు వాళ్ళు మాత్రం ఆపుతారు, లోపలికి వెళ్ళి ఇది చేయరు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారాగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ వీళ్ళు ఆపాలన్నా వాళ్ళకినా ఇప్పుడు నల్ల కండవ వేసుకొని అందరూ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు వాళ్ళు మేము వెళ్తాం లోపలికి అని అంటే ఎవరు ఆపటానికి లేదండి, ఎవరు ఆపలేరు కూడా, అది సాధ్యమే పని కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆ తీరు, అవన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ నవ్వు తెప్పిస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అని అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 45 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఎన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందుకు తెప్పించారు జనం. అయితే మాత్రం ప్రజల ముందుకు తెప్పించి ప్రజల ముందు నుంచోబెట్టి మాట్లాడిచ్చేటువంటి స్థితికి అయితే ప్రజలు తెచ్చారు. అంతవరకు ప్రజలు పక్కాగా ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అలాగని మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు, దాడులు, లేకపోతే దౌర్జన్యాలు వీటిని ప్రశ్నించకూడదా అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆయనకు 11 సీట్లు రావచ్చు, లేదా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఏం చేసినా, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన గవర్నమెంట్కి అప్పుడు కొంత టైం ఇచ్చారు. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఆయన మాట్లాడాడు, కొట్లాడాడు. ఎవరు గెలవాల్సిన అవసరం ఏం లేదండి ప్రజాస్వామ్యంలో, ఎవరైనా మాట్లాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి 40% ఓట్లు అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధమైనటువంటి ఫెరోషియస్ గా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని కానీ మీరు ఒక్కసారి గమనిస్తే ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి పొలిటికల్ గా. ఎందుకు అనంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చాలా స్పష్టంగా ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇంకొక వైపున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, పోలవరం, అమరావతి ఇవన్నీ తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇవన్నిటిలో ప్రయత్నం సీరియస్ గా చేసుకుంటూ ఇంకొక వైపున వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటాం కాదండి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి వీటికి సంబంధించినటువంటి మొత్తం వైట్ పేపర్స్ తీసుకొని రావటం ఇవన్నిటినీ కూడా అంటే అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా అప్పుడు అధికారులు వీళ్ళందరి మీద పక్కా ప్రణాళికతో కేసులు నమోదు చేయడానికి రెడీ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి మా అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు అనండి, మాట్లాడమనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు వేటి మీద మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా, సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, దాని మీద వాళ్ళు ఈ జరిగినటువంటి హత్యలు ఇవన్నీ దీని మీద ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే మాట్లాడచ్చు. కానీ వాళ్ళు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం చాలా పక్కాగా, రేపు ఢిల్లీలో నిరసనలో, ఇంక ఎల్లుండి ఒక్కరోజే కదా అసెంబ్లీ జరిగేది, అసెంబ్లీకి ఇప్పుడైతే రారు. తర్వాత ఎప్పుడు వస్తారు ఏంటి అనేది సెకండరీ, ఇది వేరే అంశం. మీరు ఒక్క అంశాన్ని గమనించండి, జగన్మోహన్ రెడ్డి చాలా పక్కా ప్రణాళికతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లా అండ్ ఆర్డర్ అనేటువంటి అంశాన్ని ముందుకు తోశారు. దాంట్లో ఆ ఎజెండా మీరు ఇందాక అన్నారు హాస్యాస్పదంగా ఉంది, జనం అందరూ నవ్వుతున్నారు అనేటువంటి ఏది రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్రపతి పాలన పెట్టరని తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టమని ఎవరిని అడుగుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రధానమంత్రిని అడిగి మీ ప్రభుత్వాన్ని మీరు రద్దుపరచండి, దాన్ని బహిష్కరించండి, మొత్తం మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమే పని. ఎందుకు ఈ మాట అడిగాడు అంటే ఒక ఇష్యూని క్లియరప్ చేయటము, ఢిల్లీ స్థాయి వరకు, జాతీయ మీడియా వరకు ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరుగుతున్నాయి, పొలిటికల్ వైలెన్స్ అనేది జరుగుతోంది, ఈ 45 రోజులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లటం. దీని ద్వారాగా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఆయన లక్ష్యంగా ఉన్నాయండి.
ఒకటి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే ఘోరమైనటువంటి ఓటమి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఎందుకు అనంటే 151 సీట్లు 2019 ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే ప్రజలు వాళ్ళకి ఇస్తే 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో ఉన్నటువంటి 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులు అదే విధంగా దాడులు దీంతో పార్టీ మొత్తం విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ పార్టీ నాయకులు కూడా గందరగోళానికి గురయ్యి భయకంపితులయ్యి పార్టీని వీడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. దీన్ని ఫేస్ చేయడం అంత సులువైన పని కాదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినంత సులువైన పని కాదండి. 5 ఏళ్ళది ఏముంది, అట్లా కళ్ళు మూసుకుంటే ఇలా వెళ్తాను. కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళు మూసుకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు వ్యవహారం ఏమి కనపడుతున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ కేసులు ఉంటాయి ఏంటి అనేది అన్ని కనిపిస్తున్నాయి. అందుకని నేను రోడ్డు మీదకి వచ్చాను. కాబట్టి దీన్ని ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మొన్న ఆయన చెప్పాడు కదా, నాకు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నటువంటి వయసు ఇప్పుడు కూడా ఉంది, నేను ఓదార్పు యాత్ర చేసిన వయసు ఉంది, నేను జనంలోకి వస్తానని చెప్పినటువంటి మాట ఉంది కదా. అందుకని ఇప్పుడు ఆ కేడర్ ని కాపాడుకోవడానికి ఫస్ట్ ప్రజల ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఓదార్పు యాత్రలు మొదలు పెట్టాడు. ఇది ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, వైట్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద సమాధానం చెప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎజెండా మీదకి తీసుకురావడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అందుకనే హోంమంత్రి మాట్లాడారా, అదే అంశం మీద మాట్లాడారా, అదే విధంగా పురంధేశ్వరి మాట్లాడారా, బీజేపీ సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, కానీ నాగేంద్ర బాబు మాట్లాడారా, జనసేన నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారా? అంటే అందరూ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి స్థితికి, ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ కి జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలేరు. అంటే ఇప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత 11 సీట్లలో కూడా ఒక ఎజెండాని తన ఎజెండా మీద మాట్లాడేటువంటి పని. ఎందుకు వచ్చింది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదని. ఈ ప్రభుత్వము ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల్లో వీళ్ళు కూడా గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, దాష్టికాలు, కేసులు, వేధింపులు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఎంత తొందరగా మనం రివెంజ్ తీర్చుకుందాం అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అది ఏ స్థాయి వాళ్ళు చేస్తున్నారా, చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం చేస్తున్నారు, ఖచ్చితంగా పొలిటికల్ హత్యలు ఇవన్నీ అంటున్నారు కదా, ఆధారాలు ఇవ్వండి, లెక్కలు ఇవ్వండి, ఇవన్నీ అంటే ఏమి లెక్కలేనంటే లెక్కలు లేకుండా ఏమైనా ప్రతిపక్షం మాట్లాడితే నేను అనుకోండి. ఇప్పుడు 31 మంది హత్యకు గురయ్యారు, వాళ్ళందరూ లిస్ట్ ఇస్తారు, లిస్ట్ ఇస్తే ఇది పొలిటికల్ మర్డర్ కాదు, ఇది పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్తారు. ఉపయోగం ఏంది? పొలిటికల్ మర్డర్ అంటే ఏంటి? ఏమన్నా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీ 100 మంది వెళ్ళి కొట్టుకుంటేనా, లేకపోతే ఒక కీలకమైన పెద్ద నాయకుడు ఇంకొక పెద్ద నాయకుడు చంపితేనా? రాజకీయ హత్యలు అంటే ఈ 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వము పరిధి దాటి ఖచ్చితంగా దాడుల్ని ప్రోత్సహించింది. ఎందుకు ఈ మాట ప్రోత్సహించింది అనే మాట వాడుతున్నాను అంటే, ఎందుకు ఈ మాట వాడానంటే, ఒక దాడి జరిగినప్పుడు, రెండో దాడి జరిగినప్పుడు, ఒక హత్య జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం చేయటం, పోలీస్ ద్వారా సీరియస్ గా స్ట్రింజెంట్ యాక్షన్ గా ఉంటే ఇంకొక ఘటన జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. అసలు ప్రభుత్వం ఏర్పడటానికి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే దాడులు మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల దాడుల్ని ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులు ఖండించారండి, తప్పుపట్టారు. 2024 ఎన్నికల్లో ఫలితాల కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేశారు. ఇప్పుడు 45 రోజుల్లో మా ఇష్టారాజ్యంగా మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము చేసేస్తామంటే వీళ్ళకి ఇంకొక 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పు సమయం అవ్వచ్చు, కానీ ప్రజలు మాత్రం గుర్తు పెట్టుకుంటారండి. ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, తగిన సమయంలో తీర్పిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటల్ని కూటమి ప్రభుత్వం మొత్తం గుర్తు పెట్టుకోవాలండి. ఆయన ఒక్కటే మాట చెప్పాడు, మనకు 164 సీట్లు వచ్చాయంటే పెద్ద బాధ్యత అప్పు చెప్పారు. ఈ బాధ్యత ప్రజల ఏమైతే కోరుకుంటున్నారో, ఆ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి దాని మీద చెప్పారు. అంతేగాని దాడులు చేయడానికి, మనం రివెంజ్లు తీసుకోవడానికి కాదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. మరి కూటమి ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఆయన మాట్లాడి డిప్యూటీ సీఎం గా మాట్లాడి వదిలేస్తే సరిపోదండి. దానికి ప్రభుత్వం యొక్క యాక్ట్ కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ 45 రోజుల్లో లేదు అనేటువంటి విషయం మాత్రం చూసిపట్టం. శేఖర్, ఒక విషయం అండి, ఈ అంశం ఎలా నడుస్తుంటే మరొక వైపు ఎవరైతే గతంలో కొద్దిగా దురుసుగా మాట్లాడారో, అసభ్య పదజాలాలు వాడారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కేసులైనవి, అరెస్టులు కూడా అవుతున్నాయి. అందులో భాగంగా ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే మీ నాగార్జున మాట్లాడాడు, అదే కుప్పంలో ఆయన అరెస్ట్ చేశారట. ఏంటి ఈ సీన్ ఏంటి? ఏం జరిగింది? ఆ సెక్షన్లు ఏంటి?
ఈ అక్రమ కేసులకి, ఈ అక్రమ అరెస్టులకి, ఈ బెదిరింపులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే ఏ ఒక్క సైనికుడు కూడా బెదిరేది లేదండి. ఎంత దారుణం అంటే నిజంగా ఓ మీడియా పర్సన్ అయ్యండి మీరు కూడా నవ్వుకోవాల్సినటువంటి కేసు ఇది. ఆయన మీద కుప్పంలో కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత మా పార్టీ లీగల్ సెల్ కోర్టుకి వెళ్ళి 25వ తారీఖు వరకు అతన్ని అరెస్టు చేయకుండా ఉండడం కోసం మేము కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం. కోర్టు నుంచి మేము స్టే తెచ్చాం. కోర్టు నుంచి స్టే తెచ్చిన దానికి 41 నోటీసులు ఇవ్వడం కోసం మహా అంటే ఏం చేస్తారు, ఇంటికి వచ్చి 41 నోటీసులు ఇస్తారు. 41 నోటీసులు ఎవరికైనా ఎలా ఇస్తారండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి 41 నోటీసులు సర్వ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో లేకపోతే అంటించొస్తారు. కానీ బెంగళూరు నుంచి విజయవాడకు వస్తున్నటువంటి వ్యక్తిని వీకోట దగ్గర మధ్యలో ఆపేసి రాత్రి సమయంలో తీసుకెళ్లి ఈ రోజు మధ్యాహ్నం వరకు స్టేషన్ లో కూర్చోబెట్టి 41 నోటీసులు సర్వ్ చేశారు. 41 నోటీసులు సర్వ్ చేశారు. సిఆర్పిసిలో ఎక్కడైనా ఉందా ఈ చట్టం? ఇలా అరెస్ట్ చేయొచ్చు, ఇలా ఒక వ్యక్తిని అక్రమంగా స్టేషన్ లో అర్ధరాత్రి నుంచి, ఏదైతే అర్ధరాత్రి నిన్న నైట్ 10 నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు నిర్బంధించవచ్చు అక్రమంగా అని ఎక్కడైనా ఉందా? పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి లేదు అని చెప్పి కోర్టు స్పష్టంగా తెలియజేసినా సరే 41 నోటీసులు ఇష్యూ అని చెప్పి ఒక చిన్న డ్రామా ఆడి అతన్ని తీసుకెళ్లారు. మళ్ళీ రిలీజ్ చేయడం కూడా దిగింది. ఇలాంటి అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే ఏ ఒక్క కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలు నడిచే ఏ ఒక్కరూ భయపడే ప్రసక్తే లేదు, బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూటమి అరాచకాలను ఎండగట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం అండి, ఏదైతే అక్రమ అరెస్టులు లేవు, శాంతి భద్రతలన్నీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే మోకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడడం, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళే కొట్టుకున్నారు అని చెప్పేసి ఏదైతే కీర్తన గారు మాట్లాడడం చూస్తుంటే అసలు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే అసలు జరగని ఘటనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం బాగా అలవాటైన వీళ్ళకి వాళ్ళు అధికారంలో ఉన్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం చేశారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేరుస్తారో తెలియజేయాలి, శాంతి భద్రతను ఎలా కంట్రోల్ చేస్తారో తెలియజేయాలి. అవి కాకుండా ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి నేను జోహార్లు తెలియజేస్తున్నా అండి. జనసేన కీర్తన గారు మాట్లాడుతూ వాళ్ళ పార్టీ అంటండి. ఇతను మా పార్టీలో ఎప్పుడు చేరారండి? మా పార్టీలో కార్యకర్తలు పచ్చకండు వాళ్ళు కూడా కప్పుకుంటున్నారా? చంపినటువంటి వ్యక్తి అండి జిలాని, ఆయన పేరు, చంపిన వ్యక్తి పేరు జిలాని. పచ్చకండు వాళ్ళు వేసుకొని లోకేష్ గారి బర్త్డేకి డాన్సులు వేసుకుంటూ, మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత డాన్సులు వేసుకుంటూ, కేకులు తినిపించుకుంటూ పచ్చకండువాలు వేసుకొని తిరిగే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారా? ఇంకా ఎంతకాలం అండి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెబుతారు? సో మీరు ఇప్పటికైనా జనసేన వాళ్ళకి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి, ఖచ్చితంగా క్లియర్ గా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే వీళ్ళు క్లియర్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఆడబిడ్డల వెంట చూడాలంటే కళ్ళు పీకేస్తామనే భయం వచ్చేలాగా మేము చేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఏం జరిగిందండి? కీర్తన గారు మీకు కనిపించట్లేదేమో, అధికారంలో ఉన్నారు కాబట్టి. మొట్టమొదటిగా జూన్ 10వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదలైంది ఆడబిడ్డల మీద అత్యాచారం, హత్య. మొత్తం మైనర్ బాలికలే, మాక్సిమం మైనర్ బాలికలే. ఆఖరికి మీ తిరుపతి జిల్లాలోనే, రాజంపేట జిల్లాలోనే, మీ ఉమ్మడి తిరుపతి జిల్లా గురించి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాండి. ఒక మహిళ, ఒంటరి మహిళ మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడితే ఆవిడ వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా ఆ ఎస్ఐ ఆ అమ్మాయిని వేధింపులుగా మాట్లాడితే ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకుని హాస్పిటల్ పాలైంది. సార్ వినండి, వాళ్ళు చాలా సేపు మాట్లాడారు, నాకు 2 నిమిషాలు అన్న టైం అండి, వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడారు కదా. సో అలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో తెలుసమ్మా? ఏ ఒక్క ఘటన గురించైనా ఆ లిస్టే కదండి ఇప్పుడు అడుగుతున్నారు. హోంమంత్రి గారు ఆ లిస్టే అడుగుతున్నారు. శేఖర్ మీ దగ్గర ఉన్న లిస్టు అఫీషియల్ గా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి ఎవరో ఒకరు తీసుకెళ్లి హోంమంత్రి గారికి ఇస్తే ఆవిడ యాక్షన్ తీసుకుంటానంటున్నారుగా. ఒక విషయం చెప్తా అండి, పోలీస్ యంత్రాంగం ఎవరి చేతిలో ఉందండి ఈ రోజు రాష్ట్రంలో? ఎక్కడ అవన్నీ ఫేక్ అంటున్నారుగా, మీ దగ్గర రియల్ డేటా. నో వినండి సార్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము తీసుకెళ్లి ఇస్తే గాని తెలుసుకోలేనంత అసమర్థ ప్రభుత్వం ఈ రోజు. అది ఒరిజినల్ కాదని కదా వాళ్ళ దగ్గర అఫీషియల్ గా అది ఫేక్. జనసేన టీడీపీ వాళ్ళకి సార్
జనసేన టీడీపీ వాళ్ళకి నేను స్ట్రైట్ గా ఛాలెంజ్ విసురుతున్నాను సార్. స్ట్రైట్ గా ఛాలెంజ్ మీ ద్వారానే మీడియా ముఖంగా ఛాలెంజ్ విసురుతున్నా. 2024 జూన్ 10వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని నేటి వరకు రాష్ట్రంలో మేము చెప్పినట్టుగా అత్యాచారాలు హత్యలు జరిగాయా లేదా మైనర్ బాలికల మీద లిస్ట్ ఇస్తాను నేను. 30కి పైగా లిస్ట్ ఇస్తాను నేను. ఓన్లీ నేను అత్యాచారాలు హత్యల గురించి చెప్తున్నానంటే మా పార్టీ సింపథైజర్స్ 500కు పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయా లేదా, 2700 కుటుంబాలు బయట ఉన్నాయా లేదా, 700 అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు జరిగాయి. ఓకే, పబ్లిక్ ఆస్తులు ఆఖరికి సార్ ప్రైవేట్ ఆస్తులే కాదు ప్రభుత్వ ఆస్తులు కూడా ఏదైతే ధ్వంసం చేసినటువంటి ఘటనలు కనిపించాయి. ఇవన్నీ నిజమా కాదా? డైరెక్ట్ గా రండి చర్చిద్దాం. Okay. విత్ వీడియోస్ Okay. ఎవిడెన్స్ తో చూపిస్తాం. తప్పకుండా అంతేగాని చర్చిద్దాం. సార్ ఊరికే శేఖర్ మరొకటి సార్ పార్టీ open గా నేను చెప్తున్నా. వర్మ గారు తప్పకుండా చర్చిద్దాం. ఒక్క నిమిషం. పార్టీ 1A నోటీసులు ఇంకా ఎవరెవరికి ఇచ్చారు? ప్రస్తుతానికైతే మొట్టమొదటిసారిగా అధికార ప్రతినిధుల్లో వెంకటరెడ్డికి 41A నోటీసులు ఇష్యూ చేయడం జరిగిందండి. తర్వాత ఈ రోజు నాగార్జునకి 41A నోటీసులు ఇష్యూ చేయాలంటే వాళ్ళు వచ్చి ఇవ్వాలి. లేదంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, దానికి అర్ధరాత్రి నైట్ 9:30, 10 టైంలో అదుపులోకి తీసుకున్న తర్వాత రోజు మధ్యాహ్నం వరకు స్టేషన్ లో నిర్బంధించే హక్కు పోలీసులకు లేదు నోటీసులు ఇష్యూ చేయడం కోసం. సో అలా చేశారు. ఇంకోటి సార్ మీ ద్వారా నేను క్లియర్ గా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాండి. మీరు సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టో ఇచ్చారు. సూపర్ 6 అని మేనిఫెస్టో ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట అన్నారు, మేము సంపద సృష్టిస్తాం, అప్పులకు వెళ్ళాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిలో పెడతాం. శేఖర్, మన సబ్జెక్ట్ దగ్గర నుంచి మళ్ళీ మీరు అటు వెళ్తే కాదండి, మనం అనుకున్న సబ్జెక్ట్ ఉంది, దాన్ని కాకుండా మీరు వేరే తీసుకొస్తే దాని మీద మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. సమయం అంతా దానికి సార్ 1 మినిట్ సార్ వర్మ గారు 1 మినిట్ నేను ఫినిష్ చేస్తా. ఇచ్చారు వర్మ గారు, ఒక్క నిమిషం అండి. మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, మీరు ఆ దిశగా అడుగులు వేయండి, అంతేగాని నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ పోతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారండి. ఒక్క హామీ నెరవేర్చారు మీరు, కేవలం ఒకే ఒక్క హామీ. 16,000 కోట్ల రూపాయలు అప్పుకెళ్లారు. ఈ రోజు కోనసీమ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు కలెక్టర్ ఆఫీస్ కి, ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వలేదని. 3,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు కోసం అప్పు తీసుకొచ్చారు. ఆ డబ్బు ఏమైంది? ఓకేనండి. ఇప్పుడు శాంతి భద్రతల మీద కక్ష సాధింపులు ఇవి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే పోరాటం చేస్తుంది. నోట్ అవుతారు. ఓకే, కీర్తన గారు, ఏంటి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట, లా అండ్ ఆర్డర్ అంతా కూడా పక్కదారి పడుతుందట? అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మిన్ను కానరాక ఎలా అంటే అలా వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే అది తప్పు కాదు. అలాగే జీవోలు పాస్, నాకు నోరు రాక కాదు, మాట్లాడడం రాక కాదు శేఖర్ గారు, నేను ఎందుకు గమ్మనున్నాను? శేఖర్, మీరు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా. క్రాస్ టాక్ వద్దు. మీకు అబ్జెక్షన్ ఉంటే మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను మీకు ఇస్తాను. క్రాస్ టాక్ ఉంటే ఎవరికి అర్థం కాదు, టైం వేస్ట్. అధికారంలో ఉన్నామని ఎక్కడికక్కడ జీవోలు తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతల్ని ప్రజలకు దూరం చేసినప్పుడు తెలియదా సార్? అదే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అని వీళ్ళకి తెలియదా? ఒక మాజీ సీఎం కదా ఆయన కూడా. సో అటువంటివి చెయ్యొచ్చు. కన్ను మిన్ను గానరాక నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఒక పోస్ట్ మీరు చెక్ చేస్తే ఇంత దారుణానికి ఒడిపడుతున్నాడు ఎందుకు అనేది ఆశ్చర్యం వేస్తుంది. డిబేట్స్ లో మాట్లాడేదొకైతే రాతపూర్వకంగా రాసే పోస్టులు అయితే మరీ దారుణంగా ఉంటాయి. అంటే అవాస్తవాలని ప్రజలకి అందంగా తన రాతలతో చేతలతో చేసి చూపిస్తాడు అతను. అటువంటి వ్యక్తులు వీళ్ళకి అధికార ప్రతినిధులు, ఎస్పెషల్లీ వీళ్ళ ఆస్థాన దేవత సిరెడ్డి గారు, ఆస్థాన నాయకుడు పోసాని కృష్ణమురళి గారు, ఇటువంటి వాళ్ళని పెట్టించి వీళ్ళు ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయించారు సార్? ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు ఇవి అక్రమ అరెస్టులు కాదు. ఇటువంటి చేస్తే నెక్స్ట్ అయినా క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీ వీళ్ళ క్రమశిక్షణ నేర్పించట్లేదు కాబట్టి మేమన్నా నేర్పించే ప్రయత్నం చేయాలి కదా. ఒక సీఎం ని, డిప్యూటీ సీఎం ని, హోమ్ మినిస్టర్లని ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడుతూ మీ అధికార ప్రతినిధులు ఇక్కడ వచ్చి కూర్చొని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంత దిగజారేలాగా మాట్లాడతారు. ఎలక్షన్ కి ముందు ఈ 2 చోట్ల ఓడిపోయిన మీరేనమ్మా మాట్లాడేది, 21 స్థానాల్లో పోటీ చేసి మీరేనమ్మా మాట్లాడేది, జెండా కూలీలు మీరు. ఇలాంటి మాటలు మమ్మల్ని అనలేదా సార్? ఈ రోజు ఎవరైతే అరెస్టులకు గురవుతున్నారో వీళ్ళంతా అక్రమ అరెస్ట్ అంటారా? వీళ్ళని అధికార మదంతో చేసిన అహంకారానికి ఈ రోజు దేవుడిస్తున్న గురపాఠం అని చెప్పాలి. ఈ రోజు మేము మాట్లాడుతున్నాము, మిమ్మల్ని ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా పని మమ్మల్ని చేసుకొనివ్వటం లేదు? దలిచిన 40 రోజులే కదా అయ్యింది. ఈ రోజు ఈయన అసెంబ్లీని ముట్టడించడానికి వచ్చి అంతంత గట్టిగా, నిజంగా ఆ వే ఆఫ్ టాకింగ్ చూడండి ఎలా ఉందో అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. అంత అగ్రెసివ్ గా రెచ్చగొట్టేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీ కార్యవర్గాన్ని కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ పార్టీని బతికించుకోవడం కోసం ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడా? ఢిల్లీకి వెళ్తాడంటే ఎందుకు వెళ్తారు సార్?
ప్రత్యేక హోదా కోసం వెళ్ళాడా? లేదు మనకేమో నిధుల కోసం వెళ్ళాడా? లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళాడా? ఈ రోజు తన కార్యవర్గాన్ని బతికించుకోవడం కోసం ఈ స్టంట్లన్నీ చేస్తున్నాడు. ఏదైతే ఈ రోజు కృష్ణాంజలి అన్నారో ఆ మాట నేను ఏకీభవిస్తాను. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉనికిని కాపాడుకుంటున్నారు. ఎక్కడ తన కార్యవర్గంలో ప్రతి చోట తిరుగుబాటు ఎదురవుతోంది. ఈ రోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్లు 20 మంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ కుటుంబంలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పతనం ఆరంభమైంది. సో ఈ 5 ఏళ్ల లోపల పార్టీ ఖాళీ అవ్వడానికి పెద్ద టైం ఏం లేదు. సో ఇట్లాంటి అధికార ప్రతినిధులు వచ్చి కూర్చొని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోతారంటే మేము ఒప్పుకోం సార్. పోలీసుల కంట ఇన్ఫర్మేషన్ ఇమ్మని మీరు అంటుంటే ఏవైతే మీ దగ్గర ఉందో అది హోమ్ మినిస్టర్ గారికో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని తాలూకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని మీరు అంటుంటే ఆయన ఏమంటున్నారంటే పోలీసు వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుంది సార్? వాళ్ళ పార్టీ దగ్గర ఉంటుంది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, కానీ మాకు ఆన్సర్ చేయలేదు. ఈ రోజు మిమ్మల్ని ఇమ్మని చెప్తున్నాం, నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేము కంప్లైంట్లు ఇస్తే కూడా పట్టించుకోలేదు. మేము మహిళా కమిషన్ కి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసాము, మా మీద ట్రోలింగ్ జరుగుతున్నాయి, మమ్మల్ని హెరాస్మెంట్ గురి చేస్తున్నారు మీ వైసీపీ కార్యవర్గం, మా కామెంట్ సెక్షన్ చెక్ చేయండి అని ఎన్నోసార్లు ఆమెని ట్యాగ్ చేశాం. డిపార్ట్మెంట్ కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎంతవరకు దాఖలా లేదు నా కంప్లైంట్ తీసుకొని. ఒక పార్టీ రిప్రజెంటేటివ్ నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యులకు మీరు ఏం న్యాయం చేసి ఉంటారు? ఈ రోజు మేము మిమ్మల్ని కంప్లైంట్ ఇమ్మని చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తున్నాం, కానీ మీలో తప్పులు ఉన్నాయి కాబట్టి ధైర్యం చాలట్లేదు. ఇప్పటికైనా మీ అధికార ప్రతినిధులు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా క్రమశిక్షణ లేకుండా మీ పార్టీ మీకు నేర్పిస్తున్నది నేర్చుకోండి. ఇటువంటి కార్యాచరణ చేయకూడదు, విధానపరంగా మాట్లాడదామని క్రమశిక్షణ రండి. ఒక 6 నెలలు గడువు ఇస్తే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మాకు సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది సార్. మీరు చేసిన అప్పులకి మీరు అది ఆలోచించాలి కదా. ఈ రోజు మీరు అసెంబ్లీ మీద ముట్టడించడం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇంతే ఫోర్స్ గా మీరు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయింటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అధికారాన్ని కూల్చడం కోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ స్టంట్ కూడా వర్కౌట్ అవ్వదు. కోడికత్తి ఎలా ఫెయిల్ అయిందో ఈ రోజు సొంత చెల్లెలు మాట్లాడింది. షర్మిల గారు మీకు గుర్తుకుందా? నీకు మాట్లాడే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లెలకు నువ్వు న్యాయం చేయలేదు, ఎవరు హత్య చేశారో వాళ్ళ వెనకల సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతున్న వ్యక్తివి నువ్వు అంటుంది. ఇంతకన్నా ఘోరం ఏ అన్నకన్నా ఉంటుందా? ఏ పొలిటీషియన్ కన్నా ఉంటుందా? ఏ పార్టీ కన్నా ఉంటుందా? శేఖర్ రెడ్డి గారు మీకు మాట్లాడే అర్హత ఈ టాపిక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే లేదు. జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ హత్య రాజకీయాలు ఎంకరేజ్ చేయట్లేదు. అక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. మా శాయశక్తిలా మేము లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ తేవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము వచ్చిన 40 days పీరియడ్ అయ్యింది. ఒక పక్క సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాలి. మధ్యలో మీరు చేసే ఈ చేష్టని మేము గమనించాలి. మీ విజయసాయి రెడ్డి గారి స్టంట్ అంతా ఒక 1 week అయింది. ఇప్పుడు కొత్త స్టంట్ వచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్న మీ గురించి ఏం మాట్లాడాలమ్మా? అధికార ప్రతినిధులా మీరు? ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి రాజకీయం చెప్తారు. శేఖర్ మీరు పాయింట్ రైజ్ చేశారు, తన ఆన్సర్ చెప్తారు. వెయిట్ శేఖర్ ఓకే శేఖర్ ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ సమాధానం చెప్తున్నారు. ఆగండి, ఇది ఆవిడ టర్న్. వెయిట్ శేఖర్ ఒక నిమిషం. శేఖర్ వినాలి, మీరు పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ ఆన్సర్ చెప్తుంది. ఓకే వెయిట్ అండి. శాంతి గారి భర్త ఉండండి, ఒక్క నిమిషం శేఖర్ చెప్పారు కదా. శేఖర్ ఒక నిమిషం అండి. శేఖర్ వెయిట్ చేయాలి, మీరు చెప్పారు, ఆవిడ ఆన్సర్ చెప్తున్నది, ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు. సరే ఒక నిమిషం, మీరు గిరిజన మహిళని రోడ్డుకి డిబేట్ అదే అండి. ఆ సబ్జెక్ట్ మీద పెట్టండి, డిబేట్ మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఓకే ఉండండి. మేము ప్రతినిధి ఎలా మాట్లాడాలో అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోమా. గిరిజన మహిళ గౌరవం ఉండండి, కాసేపు ఉండండి, ఆన్సర్ చేస్తాను. ఉండాల్సిన పని లేదమ్మా, నిజాలు మాట్లాడతాను. సరే శేఖర్ వెయిట్ అండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వెయిట్. నో వర్మ గారు, నేను ఇలాంటివి ఒప్పుకోనండి. ఏదన్నా ఓపెన్ గా మాట్లాడండి. గిరిజన మహిళను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు? మీరు కదండి స్టార్ట్ చేసింది గిరిజన మహిళల కోసం.
ఎవరు మొదలుపెట్టింది మీరు. ఇప్పుడు ఆవిడ టాపిక్ తీసుకురాలేదు, మొదలుపెట్టింది మీరు. టాపిక్ డైవర్ట్ అయ్యి శాంతి గారు టాపిక్ ఎవరు తెచ్చారు? వర్మ గారు. అరే శాంతి గారు టాపిక్ ఎవరు తీసుకొచ్చారు? ఓకే వెయిట్ ఎవరు మ్యూట్ చేయాలో, డిబేట్ ఎలా చేయాలో జనసేన ఓకే అండి. ఓకే శేఖర్ అన్న సరే ఎందుకు డిస్కస్ డిబేట్ ఎలా చేయాలో జనసేన వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వెయిట్ ఓకే మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా నాకెవరో పాఠాలు నేర్పడం అవసరం లేదు కానీ వెయిట్. మేము ఆన్సర్ చేయనివ్వండి. అయితే మీకు ఇక్కడ గిరిజన మహిళ అని ఒక ట్యాగ్ తీసుకొని వచ్చింది మీరు. నేను ఒక మహిళ పక్షాన మాట్లాడతాను, నేను కులాలకు అతీతంగా మాట్లాడతాను. ఆ కేసుని ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకమ్మా? అది నేను అడుగుతున్నా. నేను ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆ మహిళకు లేని ఇబ్బంది మీకెందుకు వచ్చిందమ్మా? ఆ మహిళ క్లియర్ గా చెప్తా ఉంది, నేను రెండో వివాహం చేసుకున్నాను, మొదటి వివాహం నేను విడాకులు ఇచ్చాను అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంటే, అది క్లియర్ గా చెప్తా ఉంటే మీకెందుకు నొప్పి వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, శాంతి గారికి ఒక న్యాయమా? పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, శాంతి గారికి ఒక న్యాయమా? ఉండాలండి. రాజకీయాల్లో ఇంత దిగజారిన మాటలు రాకూడదు. ఒక స్త్రీ మీరు, ఒక స్త్రీ. ఓకే వెయిట్ అండి, శేఖర్ వెయిట్. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్. ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. వర్మ గారు సార్ ఏంటి అప్పుడే అరెస్టులు పరంపర మొదలవుతుంది, ఇదిగో అదిగో అన్నట్లుగా మొన్నటి దాకా ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆల్రెడీ ఆయనకి 25 వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకూడదంటే నాగార్జున యాదవ్ను బలవంతంగా అరెస్ట్ చేశారట. ఇంకా చాలామంది కూడా లిస్టులో ఉన్నారు. 41A నోటీసులు ఇస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది ఏపీలో అన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న విమర్శలు. అవును సార్, తప్పింది సార్. 5 ఏళ్లుగా తప్పింది. అలవాట్లో పొరపాట్లు పోలీసులకు అలవాటు అయిపోయింది. పోలీసుల్ని ఈ విధంగా మార్చింది, ఈ పొరపాట్లు చేయించింది, నూరు పోసింది, నేర్పింది ఎవరండి? అహో ఏమి హావభావ విన్యాసం, ఏమి నటనా కౌశలం, ఎన్ని విద్యలు ప్రదర్శించినా, ఎంత నటన ప్రదర్శించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు సార్. కొంచెం వాళ్ళు ఓర్చుకోవాలి, మౌనం వహించాలి, వేచి చూడాలి. ఇది కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగమే, ఒక సూత్రమే. రాజ్యాంగంలో కూడా చెప్పకపోయినా రాజ్యాంగ స్ఫూర్తిది, ప్రజాస్వామ్య స్ఫూర్తిది. దీన్ని తొంగలోకి తొక్కి అడ్డగోలుగా అధికారులు పేరు పెట్టి ఏయ్ మదన్ మోహన్ అంటే ఏంటంటే అది బెదిరించడం కాదా? అహంకారం కాదా? ఇంకా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటున్నా అనే ఆ దాంట్లోంచి బయటికి రాలేదు ఈయన, ఇంకా ఆ భ్రమలోంచి, ఆ డ్రామాలోంచి. సో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది, అంతేనా? అలవాట్లో పొరపాటు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు అలవాటు పడిపోయారండి. తెలగపిండి తిన్నా ఎత్తి ఏం చేద్దండి? దానికోసం ఎదురు చూస్తూ ఉంటది. గానుగెత్తి ఏం చేస్తారు? గుండ్రంగా తిరుగుతుంది, బండి కడితే నడవుతుంది. ఈ పోలీసులు మేము సెటరేట్ చేస్తున్నాం. ఇవాళ ఇంకో విషయం మీరు గమనించారేమో వరం గారు, ప్లకార్డులు పట్టుకున్నారు. ఆ ప్లకార్డులో ఏమున్నాయో తెలుసా? అవన్నీ పారేశారు, దాచేశారు. ఇది అనంతబాబు మట్ర చేసిన సుబ్రహ్మణ్యం ఫోటో, డాక్టర్ సుధాకర్ ఫోటో, ఇవన్నీ ఉన్నాయి. అది ఎవరు చేశారు? మేము చేసామా? మా పార్టీ చేసిందా? వాళ్ళ ఎమ్మెల్యే చేశాడు కదా. ఆ ప్లకార్డులన్నీ నాలుగు ఖర్చుకుని దాచి మళ్ళీ తీసి పక్కన పడేశారు. అది బయటికి రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద చిందులేశాడు. ఓకే, కాబట్టి ఇటువంటి సీన్లు కొంచెం తగ్గించాలి సార్. సీన్ల వల్ల ప్రజలు మన సీన్ సితార్ చేస్తారని తెలుసుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సీన్ సితార్ అయిపోయింది, ఇంకా సీన్లు చేస్తా ఉన్నాడు. సో సరే చేయమనండి, వన్స్ మోర్. ఓకే, స్ట్రైట్ గా అయితే అరెస్టులు కొనసాగుతాయి, అంతేనా? ఖచ్చితంగా కొనసాగుతాయండి, ఖచ్చితంగా కొనసాగుతాయి. మీరు చేసింది మేము చేస్తే తప్పని మీకు ఇప్పుడు అనిపిస్తుందా? నొప్పిగా ఉందా? సలుపు వస్తుందా? బాధ వస్తుందా? ఇప్పుడు మీ బుద్ధి బాగా పనిచేస్తుందా? ఆనాడేమైంది, అప్పుడేమైంది? ఓకే, ఎవరు అంటున్నారు విన్నారా మీ నాయకులు? ఓకే ఓకే, కృష్ణాంజలి గారు ఎప్పుడు కూడా చెడపకురా చెడే ఉన్నారండి. మీరు వ్యవస్థను చెడిపేశారు, వ్యవస్థను నాశనం చేసేశారు. వర్మ గారు వాళ్ళకి లేకపోయిన అలవాట్లన్నీ మీరు నేర్పారు వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పరిస్థితి చెప్తాను సింపుల్ గా ఒక్క పాయింట్ లోనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, మేము తప్పు చేసినటువంటి వాళ్ళను వదిలిపెట్టము, ఖచ్చితంగా చట్టబద్ధంగా మేము వాళ్ళని మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. కానీ
అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి మోకా ఆనంద సాగర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, గత ప్రభుత్వం ఏమైతే చేసిందో మేము అవన్నీ చేస్తామో అనేటువంటి దాని మీద చెప్తున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు మీరు. వినండి, మీరు తప్పు మాట్లాడకూడదు. నేను అట్లా చెప్పండి, వెనకేం చేస్తాం. మీరు మధ్యలో వచ్చారు, నా టైంకి మీరు వచ్చారు. నన్ను కొంచెం చాలా మర్యాద ఇచ్చాను మీకు, చాలా డిబేట్. ఆయన అడిగిందండి, ఆయన ఏమడిగాడు నన్ను, అరెస్టులు కొనసాగుతాయా అని అడిగాడు. ఖచ్చితంగా కొనసాగుతాయి. అదే చంద్రబాబు చెప్పారు, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అరెస్టులు ఉంటాయి. ఉండవా ప్రభుత్వంలో, ఉండవా రాష్ట్రంలో, ఉండవా దేశంలో అరెస్టులు లేని రాజ్యం ఉందా? అరెస్టులు లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? అరెస్టులు లేని పరిపాలన ఉంటుందా? మేము అరెస్టులు ఎదుర్కొన్నాం, కేసులు ఎదుర్కొన్నాం, బెయిల్ తెచ్చుకున్నాం, బయటకు వచ్చాం. ఆనంద్ సాగర్ గారు ఒక అంశాన్ని గమనించండి. మీరు మాట్లాడద్దు. మీకు ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంది, మీరు ఖండించండి. మీరు ఖండించవచ్చు. పెద్ద మనిషిగా మాట్లాడే స్వేచ్ఛ కూడా కాదు. నన్ను ఆపడానికి మాట్లాడమన్న తర్వాత నేను మాట్లాడతాను. నా గురించి ఆనంద్ సార్ గారు ప్లీజ్, ఆనంద్ సార్ గారు, కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు వెయిట్. పర్సనల్గా వెళ్ళొద్దు ప్లీజ్. ఆనంద్ సార్ గారు వెయిట్. ఆనంద్ సార్ గారు ఇద్దరిది మ్యూట్లోనే ఉంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకండి అధికార పక్షానికి పర్సనల్గా వద్దు, డిబేట్లా చేద్దాం. ఆనంద్ సార్ గారు వినాలండి, ఆనంద్ సార్ గారు వినాలి. ఇద్దరు మ్యూట్లో ఉంది, ఎందుకు మీరు అరిసినా ఉపయోగం లేదు. వెయిట్ ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు ప్లీజ్, ఎందుకు డిస్టర్బెన్స్ వద్దు, కూల్గా జరుగుతుంది కదా డిబేటు. వినండి వెయిట్ ఓకే. వినండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మీరు చెప్పింది ఓకే. వెయిట్ మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆయన వెర్షన్ వినాలి. ఆనంద్ సార్ గారు నేను చెప్తున్నాను కదా, వినాలి. వెయిట్ ఆయన టైం ఆయన మాట్లాడినండి. కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ. వర్మ గారు సమయం ఇచ్చిన తర్వాత మాట్లాడారు. ఓకే మీరు కంటిన్యూ చేయండి. కృష్ణాంజలి గారికి వెనక్కి వెళ్ళొద్దు. ప్రతి వాళ్ళని గౌరవిస్తారు, ఇది నాకు తెలుసు గౌరవం. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున జరుగుతుంది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు ఈ రోజున నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారండి ఇదే తరహాలు. ఏమనంటే, మీరు వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేశారు కదా, మీరెందుకు రెడ్ బుక్ తీయరు, మీరెందుకు అరెస్టులు చేయరు, ఎందుకు దాడులు చేయరు, ఎందుకు దాడులు మీరు అడ్డుకుంటారు, వద్దంటున్నారు అని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఆనంద సాగర్ గారు లాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఒక అంశాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులకి ప్రజలు శిక్ష వేశారు. మీకు కూడా అలాంటి శిక్ష కావాలని మీరు కోరుకుంటే మీ ఇష్టము. ప్రజలు అన్ని అంశాలని గమనిస్తారు, ప్రతి విషయాన్ని కౌంట్ చేస్తారు, లెక్క వేస్తారు. సమయం వచ్చినటువంటి